ఇన్ని సంవత్సరాలు మంత్రోపదేశం ఆచార్యుల దగ్గర తీసుకోవడం వల్ల మీలో కలిగిన మార్పేమి? ఎవరు అడగరు, ఎవరు పరీక్ష పెట్టరు. ఎవరికి వాళ్ళ మనలో కలిగినటువంటి మాలో మేము 25 సంవత్సరాల క్రితం దీక్ష తీసుకున్న నాడు మన సమాజంలో పెద్దగా పేరు లేని వాళ్ళం ఎవరు మనకు ఏకాంతంగా అష్టాక్షరి మంత్రం చేసుకుంటాం. వేదాన్ని కృష్ణ యజుర్వేదాన్ని చదవాలి అని 24 సంవత్సరాలు 25 సంవత్సరాలు నాటి మాటి ఇలాంటిది కాదు. ఆనాడు మొదటి చాతుర్మాస్యం నాడు ప్రారంభం చేసి ఉంటే ఈవేటికి ఇష్టం లేకపోయినా వేద పండితులని అందరూ అనక తప్పేది కాదు, తప్పేది కాదు. కానీ కాలం కుదరడం, బుద్ధి నిలకడగా లేకపోవడం, మనస్సు పరిపరి విధాలుగా పరిగెత్తడం. అందులో బ్రహ్మచారిగా ఉన్నప్పుడు నేను సంపద, నిజంగా సంపద. డబ్బులు ఏం చేయాలో తెలిసేది, ఊట్లేం లేవు, కానీ 10,000 ఉంటాయి, 10,000 ఏం చేయాలో తెలిసేది కాదు. అందులో మా దగ్గర దుర్మార్గం కూడా, ఎదురువాడు చెప్పే మాట వినే లక్షణం లేదు. అది నా దగ్గర ఉన్న దుర్మార్గం. నేను బహిరంగంగా ఒప్పుకుంటా. మీరు దాన్ని వాయిస్ రికార్డ్ చేసి సమాజానికి పెట్టినా కూడా నేను ఆమోదిస్తుందని గౌరవించడం. రామానుజుల ఇష్టమైన శ్రీ వైష్ణవ సమృద్ధి అంటే వారికి ఇష్టం. అందుకని వారు ఎక్కడికి వెళ్ళినా శ్రీ వైష్ణవుల సమూహంతోనే వెళ్ళేవారు. ఏ యాత్రకు వెళ్ళినా, ఏ గోష్ఠి అయినా సమూహంగా. ఎందుకని పెద్దలతో కలిసి మనం సేవిస్తే పెరుమాళ్ళు ఆనందపడతారు అని వారి యొక్క ఆచరణ. మనం అది మానేసి సంకుచిత భావంతో అసమవద్దు. అందరిలో లోపాలు ఉంటాయి, మొదలేవా పుష్కలమైన లోపాలు ఉన్నాయి. మీ అందరిలో ఎన్ని లోపాలు ఉన్నాయో వాటికి 100 రెట్లు ఎక్కువ నాలో ఉన్నాయి. అందులో ఏమాత్రం దర్శనం లేదు. అయినా లోపాలకి భయపడతామా? ఏవో పురాతనంలో ఉండేటువంటి సంస్కారం, దుష్ట సంస్కారం వల్ల దోషాలు. ఆ సంస్కారాన్ని పోగొట్టుమని కదా మనం ఆచార్యాన్ని ఆశ్రయించాం. వారికి వారు చేస్తారు. కామాది దోష హరమాత్మ పదాశ్రితానాం రామానుజం యదిపతి ప్రణమామి. రోజు వారిని ప్రార్థన చేస్తున్నాం కదా, వారే మనకి మనలో ఉండేటువంటి దోషాలు ఆత్మ తృప్తి కలగడం కోసం, ఆత్మ సాక్షాత్కారం కోసం, లేదు నిర్మాణ కైంకర్యానికి వినియోగపడేటువంటి ఆత్మ పరిశుద్ధత కోసం ఏది అవసరమో ఆ అవసరమైనటువంటి లక్షణాలను ఆచార్యులే క్రమంగా ఇస్తారు. వాటికి తద్విరుద్ధమైన వాటిని ఆచార్యులే క్రమంగా తొలగిస్తారు. కనుక రోజు మనం ఆచార్య గారి యొక్క శ్రీపాద తీర్థాన్ని మనం స్వీకరిస్తాం. ఎంతమంది ఆచార్యులు శ్రీపాద తీర్థం తీసుకుంటే మనలో దోషాలు పోతాయి కదా. ఎన్ని నదుల్లో మనం స్నానం చేస్తే మనలో పాపాలు పోతాయి. అందుకని సర్వతీర్థమయం పుణ్యం. ఆచార్యుల యొక్క శ్రీపాద తీర్థం అంటే అన్ని తీర్థాలు అందులో చేరి ఉన్నాయి. అలానే అందరూ శ్రీ వైష్ణవ స్వాముల యొక్క తిరువడిగండు చేరి ఉన్నటువంటి శ్రీపాదములు ఏవి అంటే రామానుజుల వారి యొక్క శ్రీపాదం. వారిని మనం అనుభవించాలి. వారి రూపంలో శ్రీ వైష్ణవ సమూహాన్ని ఎవరు కనపడితే వారి ఏమి కులశేఖరాలు వారు తెలియని వారా? తృత్య నృత్య పరిచార ఎవరు వచ్చినా వారు శ్రీరంగం ఎందుకు వెళ్ళలేదు మీ అందరికీ తెలుసు. వేళ పెడదాం 12 గంటలకి. హైదరాబాద్ నుంచి వాఘూల వంశంలో పుట్టినటువంటి ఒక మహానుభావుడు వారు ఏం చేశారంటే 12 గంటలకు నేను ట్రైన్కి వెళ్ళాలండి అంటే ఆ ట్రైన్ రోజు 12 గంటలకు ఉంటుంది. కనుక దాన్ని క్యాన్సిల్ చేయడం, వారితోటి వారు ఇచ్చిన సమయం అంతా జరగడం. ఇది కదా కులశేఖరాలు వారు చేసిన.
మనం అలా చేయడంలో ఎందుకు ఆనందాన్ని పొందలేము? పార్షియాలిటీ ఎందుకు పొందుతున్నాం? కులశేఖరుల మార్గం మనకి అర్థం కాకుండా రామానుజ దర్శనంలో ఉండడానికి అనర్హులం అవడం వలన ఏమిటి కారణం? ఇది మనం విశ్లేషించాలి. ఇది సంప్రదాయం అంటే కేవలం ఒక ఆచార్యుల దగ్గర మంత్రోపదేశం పొంది పైగా మన సంవత్సరం అయిపోయినంత మాత్రాన మనం శ్రీవైష్ణవ సంప్రదాయానికి మనమే అధినాయకులు అనుకునేటువంటిది కాదు. ఈ సంప్రదాయంలో మనం చాలా అల్పాది అల్పమైనటువంటి ఒక రేణు ఆ శ్రీవైష్ణవ సముద్ధిని అనుభవించేటువంటి భాగ్యం మనకి నిత్యం కావాలి. రామానుజ హృదయం మనకి అర్థం కావాలి. దానిని మనం సంకుచితాన్ని విడచి హృదయ వైశాల్యంతో మనం అనుభవించాలి. అలాంటి ప్రశాంతంగా 2 మాసాల పాటు ఒక చోట కూర్చొని భాగవతోత్తముల మధ్య సంప్రదాయ సౌరభాన్ని అనుభవించేటువంటి అవకాశమే ఈ చాతుర్మాస వ్రత కాలం. వాస్తవానికి దినం ఎయిర్పోర్ట్లో ఉండవలసింది గురువారు ఇక్కడ వచ్చారు. అందుకని బృందావన స్వామివారు వచ్చే మాసంలో అభినవ ఎయిర్పోర్ట్లో సంకల్పం చేసి వారు 2 మాసాలు వారు అక్కడ ఉంటారు. మేము కూడా అక్కడే ఉన్నాము. ఎక్కువ సమయం అక్కడ గడపడానికి ఇష్టపడుతున్నాం. ఎక్కువగా పూర్వంలో ఉపన్యాసాలు చెప్పాలి అంటే బాగా ఇంట్రెస్ట్గా ఉండేది. పద్మజ గారు వచ్చిన తర్వాత